నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మాణిక్. ఈరోజు మనతో ఉన్నారు మన ముఖ్య అతిథి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం మాణిక్యం గారు. సార్ చెప్పండి, విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సఖ్యతగా ఉండి ఆయన అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏటూగా ఉన్నారు. ఒక రకంగా కర్త కర్మ క్రియ అన్నట్టు వెన్నుదన్నుగా ఆయన కుడి భుజంలా ఉన్నారు. ఈరోజు సడన్గా రాజకీయాల నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఇక ఏ పార్టీలో కూడా నేను చేరను అని జగన్మోహన్ రెడ్డి గారిని విడనటానికి కారణం ఏంటి? ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇడిచిపోయాడు అన్నదే కదా నీ పాయింట్. దీనికి చెప్పాలంటే కసాయి రెడ్డి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అదే విజయసాయి రెడ్డి కదా? కాదు, కసాయి రెడ్డి. ఓకే, వాడి పేరు విజయసాయి రెడ్డి అని, కసాయి సారాయి రెడ్డి అని పిలవండి, బాగుంటుంది. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట ఊరకంటాం. మనం పురాణంలో ద్రోణాచార్యుడిని చూసారా, శుక్రాచార్యుడిని చూసారా, గీతాచార్యుడి పేరు విన్నాం. ఇంకొక చార్యుడి గురించి చెప్తానంటే వక్రాచార్యుడు అని ఉంటాడు, అమోఘమైన మహానుభావుడు, 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. శుక్రాచార్యుడు, ద్రోణాచార్యుడు, గీతాచార్యుడు. గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, అంటే గీతని ప్రబోధించాడు కాబట్టి. రాక్షసుల గురువు. తర్వాత ఇటు వచ్చేసరికి ద్రోణాచార్యుడు ఎవరు గురువు అన్న సంగతి అందరికీ. వీళ్ళందరిలో వక్రాచార్యుడి గురించి చాలా మందికి తెలియదు. ఆయన జన్మతః 8 అష్టవక్రాచార్యుడు అంటారండి. అంటే అవయవాలన్నీ 8 వక్రాలు అయిపోయి ఉంటాయి అనమాట. అంటే ఆయన శరీర ఆకృతి అలాగుంటది అనమాట. వక్రాచార్యుడు అని ఎందుకన్నాడంటే జ్ఞానంలో అప్రమేధావి. ఒకనొక సందర్భంలో మహాపండితుల సభలో మహాపండితులు వాళ్ళందరూ ఓడిపోతుంటే రాజు చెప్తాడు, అరే వక్రాచార్యుని తీసుకురాపురా, వీళ్ళందరిని ఓడిస్తాడు అని. అతను ఆహార్యం చూసి అందరూ ఏమనుకున్నారంటే ఈడేంది నవ్వుకున్నారు. సార్ ఈ ఉప్పరసోదంతా నాకు ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు, ఆడకే వస్తుండని. అప్పుడు ఏం చేసిండంటే వచ్చాక చెప్పాడు, అందరు పండితులను ఓడదీశాడు. అంటే భుజబలం కాడికి బుద్ధి బలం గొప్పది. కురువంశాన్ని నిర్వంశం చేసింది బుద్ధి బలంతోని శకునుడు. అంటే వాడు ఒక్కడే, ఒక్కాలు అవుటోడే. మామ అంట కురువంశాన్ని ఏం చేశాడు, పెద్ద సామ్రాజ్యమైనటువంటి కురు సామ్రాజ్యాన్ని నిర్వంశం చేసినోడు శకును మామ. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు పల్నాడు కాబట్టి పల్నాడులో కూడా ఒక ఆడదాని చేతిలో నలగాముడు వంశం నిర్వంశం. ఒక ఆడదాని చేతిలో నాగులేట్లో రక్తపు ఏర్లు బారిచింది. అవునా కాదా? ఈ 2 హిస్టరీలు చెప్పా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిత్రకి ఎందుకు వచ్చినానంటే వాడికి అంగబలం ఉండొచ్చు, అర్ధ బలం ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు, బుద్ధి బలంతో కొట్టిండు మోడీ అమిత్ షా జోడీ ఏం చేశారంటే వెనకాల వాళ్ళు ఉన్నారంటారా? స్వామి బలి వాళ్ళు లేకుండా భారతదేశంలో రాజకీయం నడుస్తుంది కాబట్టి నొక్కలా నొక్కారు. దీన్ని అష్ట దిగ్బంధనం అంటాం. వక్రాచార్యుడి గురించి చెప్పా, అష్ట దిగ్బంధనం అని చెప్పి వ్యూహాల్లో గరుడ పురాణం చదివితే ఒక వ్యూహం ఉంటుంది. ఒక్కొక్క వ్యూహం ఒక్కొక్కసారి ఫెయిల్ అవుద్ది. పద్మవ్యూహంలో పోతే అభిమన్యుడు ఏమైండు, పూర్తిగా చదువుకోకుండా పోతే చచ్చిపోయిండే లేదా పద్మవ్యూహంలో. అట్లాగే చక్ర వ్యూహం ఉంటుంది, గరుడు వ్యూహం ఉంటుంది, త్రిశూల వ్యూహం ఉంటుంది, నాగాస్త్రం ఉంటుంది. ఇట్లాగా ఇప్పుడు అష్ట దిగ్బంధనం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. ఆ అష్ట దిగ్బంధనంలో ఒకప్పుడు విజయమ్మే చెప్పింది ఏమని, మా ఇంటికి పెట్టిన శనిగాడు అని. ఎవరిని? సకల శాఖల మంత్రిని సజ్జల రామకృష్ణ గురించి ఏమన్నది, మా ఇంటికి పెట్టిన శనిగాడు, మా వంశం నిర్వంశం అయిన దాకా ఈ సకల శాఖల మంత్రి బిజ్జల దేవుడు నిద్రపోడు అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి హై ప్రయారిటీ ఇచ్చారు కదా. అదే ఇప్పుడు ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదని విష్ణు శర్మ ఏనాడు చెప్పాడు, పంచత్రయం అనే గ్రంథంలో చెప్పాడు. ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదు, అల్పులం మనమెంత. దీనికి మనం సింపుల్ గా తెలుసుకోవచ్చు. రామాయణంలో ఒక ఘట్టం ఉంది మాణిక్యం గారు. ఇప్పుడు పరస్త్రీని అపహరించడం తప్పు. సుభిక్షంగా ఉన్నటువంటి లంకని నాశనం చేసుకున్నది ఎవరు? రావణ బ్రహ్మే కదా. పరస్త్రీ అయినటువంటి సీతామహాదేవిని అపహరించడం వాడు చేసిన తప్పు. ఆ తర్వాత ధర్మరాజు అని పేరు పెట్టుకున్నటువంటి వాడు జోదం ఆడటమే తప్పు. ఆగండి, జోదం ఆడటమే తప్పు. ధర్మరాజు అని పేరు పెట్టుకొని జోదమాడి రాజ్యం పోగొట్టుకున్నాడుగా. అంటే ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పని చెయ్యొద్దు అని ఎందుకు చెప్పానంటే వాడు మంచి ఎడ్యుకేటెడ్డే కసాయి రెడ్డి, ఎల్లా ఆడిటరే. వాడు ఏం చేశాడు, దొంగ పనులకు అలవాటు పడిండు. ఎందుకు అంటే దొంగ కంపెనీలు సృష్టించి అల్పాదాయానికి సృష్టించి
ఒక ఆడిటర్ వృత్తి ఏంది? ధర్మం వైపు నిలబడటం, సత్యం వైపు నిలబడటం, మంచి లెక్కలు చేయాలి. పేపర్ కంపెనీలు సృష్టించే దొంగతనం నేర్పించింది అవతలోడు. అంటే దీని వెనకాల ఎవరు నుండి ప్రేరేపించారంటారు? ఎవరు ప్రేరేపించింది కాదు, పాడు కాదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి? వాడు రాజారెడ్డి కానించి తేల్చోడు. రాజారెడ్డి ఇంట్లో గుమస్తా వాడు. మద్రాసులో ఆడిటింగ్ కంపెనీ ఉన్నప్పుడు రాజారెడ్డి కాడు గుమస్తా. అట్ట రాజారెడ్డి ద్వారా రాజశేఖర రెడ్డికి పరిచయం, రాజశేఖర రెడ్డి ద్వారా జగన్కి పరిచయం. వాళ్ళకి దొంగ ఐడియాలన్నీ ఇచ్చినోడు ఈడే, ఈ కంతిరోడే. ఓ చెడపకరా చెడేవు అన్నారు పెద్దోళ్ళు. సామెత గుర్తుందే? చెడపకరా చెడేవు అన్నారు. వాడు చెడు పనులన్నీ నేర్పించిండుగా. ఆ ఊబిలోకి దిగినాక బయటికి రావటానికి ఏం చేశాడు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటా వచ్చి చివరికి ఒక సంస్కారహీనుడుగా మిగిలిపోయి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంది? వయసులో ఉన్నప్పుడు అరిషడ్వర్గాలు అంటారు. అరిషడ్వర్గాలు అనే ఒక పదం ఉంటది భారత ఇతిహాసాల్లో. కామ, క్రోధ, మదమాత్సర్యాలు వాటన్నిటిని అవలంబించాడు. కామ, క్రోధ, మోద, మద మాత్సర్యాలు అనేటటువంటి ఈ లోభతత్వం, కామతత్వం, కామం అంటే కోరికలు, అది ఇంకోటి అనుకునేవాళ్ళు. ఇట్లా లోభితత్వాన్ని అంటే మార్జాలము, ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలా, ఈ అరిషడ్వర్గాలన్నిటిలో నిష్ఠాతుడైపోయి చివరికి ఏమైనాడు? వాడు గొయ్య వాడు దవ్వుకున్నాడు. అదే నేను ఎప్పుడు చెప్తుంటే కదా డైలాగు, అధికారాంతమును చూడవలే అని. అధికార మదంతో, ధన మదంతో కన్ను మిన్ను గానక ఎవరిని ఏ మాట్లాడాలంటే ఆ మాట్లాడినాడు. కాలుడు కాలచక్రం తిరుగుతుంటది కదా, కాలుడు కాటేసిండు. అర్థమైందా? బట్టన్ రెడ్డిని ఫస్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైండు? జైలు రెడ్డి అయిండు. జైలు రెడ్డి అయిన తర్వాత ఏమైండు? బెయిల్ రెడ్డి అయిండు. బెయిల్ రెడ్డి అయిన తర్వాత ఏమైండు? బటన్ రెడ్డి అయిండు. బటన్ రెడ్డి తర్వాత ఏమైండు? లెవెన్ రెడ్డి అయిండు. ఈ పరంపర చూడండి. ఈ సప్తా చెప్పానుక. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిగా ఉండిండు. ఆ నుంచి ఏం చెప్పిండు? దొంగతనాలకు అలవాటు పడి దొంగతనం చేస్తే ప్రజల సొమ్ము, ఉమ్మడి తెలుగు ప్రజల సొమ్ము కొట్టే జైలుకి పోయిండు. అందుకని జైలు రెడ్డి అయ్యిండు. జైలుకి పోయినాక గమ్ముకుంటాడు. 16 నెలలు జైల్లో ఉంటే ఏం చెప్పిండు? బెయిల్ మీద బయటకు వచ్చిండు. అందువల్ల బెయిల్ రెడ్డి అయిపోయింది. అంటే విజయసాయి రెడ్డి రాజకీయ నిష్క్రమణకు కారణం ఏంటి? ఇప్పుడు కొంప కొల్లేరైంది. ఎట్లా? అరబిందో కంపెనీ ఉంది కదా, వాళ్ళు అప్రూవర్గా మారారు ఢిల్లీ లిక్కర్ కేసులో. అదాని డిస్టిలరీస్ విజయసాయి రెడ్డిదే కదా. అంటే నిన్నించి నేను చెడితిని. చిన్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటూ గురువు గారు ఏం చేసేవాడు? నిన్నించి నేను చెడితిని, నిన్నించి నేను చెడితిని గుంజులు తీపిచ్చేవాడు ఇద్దరిని. అటు తప్పు చేసిన వాడిని, కొట్టించుకున్న వాళ్ళని. చెడుకు దూరంగా ఉండమన్నారుగా పెద్దోళ్ళు. అరబిందో వాళ్ళు శుభ్రంగా ఫార్మా రంగంలో దీప్యమానంగా వెలిగిపోతుంటే, ఒరే ఆడేమండి డబ్బులు ఇట్రాండ్రని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి అల్లుడు అంటే కూతురునిచ్చిన అల్లుడిని రియల్ ఎస్టేట్లు దింపిండా. వాళ్ళు శుభ్రంగా డ్రగ్ బిజినెస్ లో దాదాపు 14-16 యూనిట్లు ఉన్నాయి. మంచి పేరు అనమాట వాళ్ళకి. వాళ్ళని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో దింపిండు. వాళ్ళని తీసుకొచ్చి లెక్కర వ్యాపారాలు తీసుకున్నావు. పాడు పనులన్నీ చేపించింది పారం పోకోడే కదా, పొట్టుడే కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి చివరికి వాళ్ళు జైలుకు పోయి జైల్లో ఉండి 40 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా అరబిందోకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ని ఏం చేసిండు? అందుకే దురాలోచన దురాచ దుఃఖమునకు చేటు. మరో సామెత కూడా చెప్పిన. దురాలోచన, దుర్మార్గంగా పక్కన వాళ్ళ ఆస్తులు గుంజేయటం. చివరికి వాళ్ళు నీకు దండం రా మామ, మాకు పిండం పెట్టిర్రా, మేము అందరికీ వండం పెడుతుంటే నువ్వు మాకు పిండం పెట్టినవురా, ఇంకా చాలురా, వద్దురా ఈ నాటకాలు, మేము మాత్రం వెళ్తున్నారా అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేసుకుంటుంటారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండా పోతే అరబిందో ఫార్మా నడవటం కష్టం. అందువల్ల ఇంకా అల్లుడు కోసం ఇంకా నేను మనిషిని మారకపోతే లాభం లేదని చెప్పి రాజ్యసభకు రిజైన్ చేసేసి వాడిని ఒక రకంగా మెచ్చుకోవచ్చు. ఇప్పటికైనా నిజాలు చెప్పడంలో వాడు అప్రూవర్గా మారిపోయింది అనుకోవాడు, మొత్తం బయటకు వస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఊరకుండదు. వెనక పక్కన పొగబట్టిస్తుడు. ఇంకా వాడి దగ్గర చుట్టూ ఉన్న బిజినెస్ మ్యాన్లందరూ భారతీయ జనతా పార్టీకే పోయి టాస్క్ అప్పచెప్పారు విజయసాయి రెడ్డికి. షర్మిలాని గెలిచిండా? కాళ్ళు పట్టుకొని క్షమించమ్మా షర్మిల, తెలుసో తెలియకో తప్పు చేసినానమ్మా, నేనే చేసినాను తప్పు అని అమ్మాయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిండు. షర్మిల ఏమంటది? అన్న దొంగతనం చేసిన దాంట్లో నాకు వాటా ఇయ్యలేదంట. ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉంటూ అన్న దొంగతనం చేసిన దాంట్లో వాటా అడుగుతుంది. ఇది తప్పు కదా మాణిక్యం. ఇప్పుడు దొంగ సొత్తులో వాటా అడిగితే ఈయన కూడా దొంగతనానికి ప్రోత్సహించినట్టే కదా. ఇప్పుడు షర్మిల అడుగుతున్న వాటా ఏంది? విజయసాయి రెడ్డి చెప్తున్న వాటా లెక్కలేంది? అన్న చేసిన దొంగతనములో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలని షర్మిల వాటా అడుగుతుంది. అంటే తోడు దొంగలు అని నేను అట్లా మనం ఆలోచన చేసుకోండి. విజయసాయి రెడ్డి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతుండు.
తారక రత్న గారు అంటే లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర మొదటి రోజు ఆయన గుండెపోటు చనిపోయారు, దాంట్లో పాల్గొన్నాడు యువగళంలో. అయితే ఆ సమయంలో ఆయన మారని మనిషిగా చాలా హ్యూమానిటీతో బిహేవ్ చేసినట్టుగా చాలా మంచిగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడానికి చాలా ఆసక్తి ఉత్సుకత చూపారు. కానీ అప్పుడు ఆయన ట్విట్టర్లో కూడా చాలా పాజిటివ్ పోస్టులు పెట్టారు. అప్పుడు ఏంది విజయసాయి రెడ్డి గారిలో ఇంత మార్పు, నిజంగా విజయసాయి రెడ్డి మారిన మనిషి అని చెప్పి చాలా మంది ఆయన మారిన మనిషిగా పరిగణించారు. తర్వాత మళ్ళీ ఆయన ట్విట్టర్లో మళ్ళీ యథావిధిగా పోస్టులు పెట్టారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సత్యేతరంబులకు నా మానసంబు ఒప్పదయ్య అన్నాడు ఒక మహాకవి. సత్యేతరంబులకు నా మానసంబు ఒప్పదయ్య అన్నాడు. విజయసాయి రెడ్డి బయటకు వచ్చి కొన్ని నిజాలు చెప్పాడు. నా ట్విట్టర్ అకౌంట్ కూడా నేను కాదు మెయింటైన్ చేసేది, నా ఐడి ఏరే వాళ్ళకి తెలుసు, అవి నేను పెట్టింది కాదు, గుర్రం దేవేందర్ రెడ్డి అని ఓడి పెట్టిండు అయ్యని నేను పోస్టులు నాది పెట్టుకున్న వాళ్ళు నా పేరు మీద వాళ్ళు పెట్టారని చెప్పాడు. అంటే ఒక ఆడిటర్ వృత్తిలో ఉండి, గొప్ప మేధావి వృత్తిలో ఉండి నీ ట్విట్టర్ ఐడి వాడికి ఎందుకు ఇచ్చును? అంటే ట్విట్టర్ హ్యాండ్లింగ్ యువజన శ్రామిక రైతు పార్టీలో వాళ్ళ పార్టీ పేరు కూడా చెప్పుకోరనుకో బ్రదర్, చాలా ట్విట్టర్ హ్యాండింగ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో అబ్యూజ్డ్ కామెంట్స్ పెట్టేది వాళ్ళు కాదు, వాళ్ళు కేవలం ఏడో ఉంటారు. వాళ్ళ ఐడి వీళ్ళు తీసుకొని సాక్షి పేపర్లో సాక్షి టీవీలో కూర్చొని వాళ్ళు పెడుతుంటారు. కానీ వాళ్ళకి తెలియదు, వీళ్ళు వాడేసుకుంటుంటారు. కష్టం వచ్చినప్పుడు వాడే పడతాడు. అది జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చుకోదు. ఇప్పుడు ఏదన్నా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే లకారం భాష మాలాంటి వాళ్ళకి కూడా వస్తుంటాయి, ఏది కామెంట్ల రూపం. అయినా అటువంటి దొడుచుకోం, ఉడతూపులకు ఊడు భయపడ్డావు. నేను అందుకే చెప్తుంటే ఎప్పుడన్నా మీరు కింద రాసుకున్నంత మాత్రాన్ని ఏం కాదు, నువ్వు రాసినంత రోతరాతలో ఇప్పుడు పాత పుస్తకాలు వచ్చేది తెలుసా, సీక్రెట్ గా చదువుకునేవాడు. ఇప్పుడంటే డైరెక్ట్ గా చూసుకుంటున్నారు, సైట్లు వచ్చి టెక్నాలజీ. అంతకుముందు పుస్తకాలు వచ్చాయి, పుస్తకాలు రోత బొమ్మలు రోత రాతలు వచ్చాయి. అంతకాడికి పెద్ద రాతలు ఎవరు రాయలేరుగా. అందువల్ల రాసినంత మాత్రాన్ని ఏమవుద్ది, మాట్లాడకుండా ఆపుతామా, నిజాలు నిర్భయంగా మాట్లాడు. అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి ఏంటంటే పశ్చాత్తాపం పడితే కాదు, బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నీ జీవిత గాథ ఒక చరిత్ర, నువ్వు చేసిన లంగా లత్తుకోరు పనులన్నీ పార్లమెంట్ లో చెప్పుంటే బాగుండేది. అయ్యా నేను ఆడిటర్ గా చదువుకున్నాను, మాది నెల్లూరు దగ్గర ఒక చిన్న పల్లె, మద్రాసులో ఆడిటింగ్ కంపెనీ పట్టుకున్నాను, రాజారెడ్డి పరిమేను, నేను వాళ్ళ ఇంట్లో గుమస్తాని, వాళ్ళ లెక్కలు చూసేవాడిని, దొంగ కంపెనీలు సృష్టించింది నేనే, 18 కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డిని లక్షల కోట్లు లూటీకే కారణం నేనే, దీనికి అంతటికి సాక్ష్యం చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిజం చెప్పి చచ్చిపోతాను అని చెప్పి భారత పార్లమెంట్లో రాజ్యసభలో కానీ చెప్పుంటే అతని గౌరవము అతని విలువ ఆ చంద్ర తారార్కమై ఎలుగుండేది. వాళ్ళు పశ్చాత్తాపం ఉంటే భారత పార్లమెంట్లో ఉభయ సభలైన పెద్దల సభలో అక్కడ అడగాల, పార్లమెంటు సాక్షిగా ఆ రాజ్యసభ చైర్మన్ సాక్షిగా ఒక స్పీచ్ రిజైన్ చేసినప్పుడు లాస్ట్ స్పీచ్ మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు కానీ చెప్పుంటే వాడు తర్వాత నువ్వు చచ్చిపోయి ఉన్నా కూడా రే విజయసాయి రెడ్డి నిజం చెప్పాడురా చరితార్థుడిగా నిలిపోయాడు. ఆ వచ్చిన సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాడు. నేటికైనా విజయసాయి రెడ్డికి నేను ఒక సింహపూరి ముద్దుబిడ్డగా, ఒక పెద్ద కంట్రీ రెడ్డిగా గర్వంగా చెప్తున్నా. నేను నాది బుచ్చిరెడ్డిపాలెం దగ్గర రెడ్డిపాలెం, నేను పుట్టిన ఊరు కాబట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. నేను అంటున్నా విజయసాయి రెడ్డిని, నీకు నీతి నిజాయితీ సిగ్గు లజ్జ మానం మర్యాద ఏదన్నా ఉంటే, అది అంతుంటే నీ బ్లడ్ లో ఒక్కసారి పుచ్చలపల్లి సుందరరామరెడ్డిని గుర్తు తెచ్చుకో. అదే నేల మీద పుట్టిండు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. ఆయనకున్నటువంటి యావదాస్తిని ఆ ఊరు మాదిలకి దానాధర్మం చేసి 2 జతల బట్టలతో బతికాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. కాబట్టి అటువంటి మహోన్నతులు పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ మీద నుంచి పుట్టినవు కదా, నువ్వు నిజంగా నీతి నిజాయితీ సీవు నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద అని ఏదన్నా ఉంటే ఒక్కసారి బయటకు వచ్చి చెప్పు, క్షమాపణ చెప్పి నువ్వు చేసిన నిర్వాహకం మొత్తం చెప్పమని నేను అంటున్నా. అప్పుడే క్షమిస్తుంది. ఒక వ్యక్తి కోసం కాదు, నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నువ్వేం తిని సంపాదించుకున్నది లేదుగా, ఎవడ కోసమో వాడి పేరు మీద ఏం ఆస్తులు లేవుగా. అంటే మార్గం చెప్పిండు మాణిక్యం గారు, వాడి పేరు మీద ఏమైనా వచ్చి సచ్చిన ఆస్తులు ఎవడ కోసమో, ఒక గజ దొంగల కుటుంబ రాయలసీమ గజ దొంగల కుటుంబం కోసం నువ్వెందుకురా నీ శీల పరీక్ష నిన్ను కోరుకుంటాడు. పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు మాణిక్యం గారు. నిజం చెప్పి చచ్చిపో అంటున్నా నేను విజయసాయి రెడ్డిని. ఇప్పటికైనా తెలుగు జాతికి క్షమాపణ చెప్పి, భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి నిజం చచ్చిపో చరితార్థుడై మిగులుతాం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది 4 ఎంపీలు పోయారు, వాళ్ళతో పాటు విజయసాయి రెడ్డి కూడా పోయాడని ఆయన్ని ఉచ్చరిస్తూ ఎంతమంది పోయినా ఏం కాదని ఒక రకంగా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడారు. దానికి వెంటనే రియాక్ట్ అయ్యి, అంటే విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ లేని వ్యక్తులు పోయారు, పార్టీకి ఏం కాదన్నారు.
వెంటనే రెస్పాండ్ అయ్యారు విజయసాయి రెడ్డి గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు. ఇద్దరు కూడా ఒక రకం కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. విశ్వసనీయత విలువలు మాకు ఉండబట్టి మేము ఇలా చేసామని చెప్పి అన్నారు. అంటే దీని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా ఎంపీలు కావచ్చు, ఇక తీవ్ర స్థాయిలో రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి పోటీతత్వంగా ఆయన కౌంటర్ ఇచ్చే విధంగా ఆయన ఎదిరించి ఆయన లోగుట్టంతా కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. అంటే లోపల ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో విజయసాయి రెడ్డి ఇవన్నీ బయట పెట్టే ఆస్కారం ఉందా? ఈ యొక్క వారు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేననేది మోపిదేవి వెంకటరమణ విషయంలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ అతను ఒక ఎమ్మెల్యే అయ్యి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి అయిన పాపానికి మంత్రిగా ఉన్నప్పుడు తండ్రిని నమ్మి సంతకం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డిని నమ్మి. సో ఆ రోజు కేబినెట్ లో ఉన్నాడు కాబట్టి గీతారెడ్డి మీద కేసు ఉంది, ధర్మాన ప్రసాదరావు మీద కేసు ఉన్నది, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎవరిని నమ్మి సంతకం పెట్టారు? రాజశేఖర్ రెడ్డిని నమ్మి సంతకం పెట్టారు. ఆ పెట్టిన పాపానికి నింద మోస్తున్నాడు మోపిదేవి వెంకటరావు. నాకేమన్నా కంపెనీలు వచ్చినాయా? 17 నెలలు జగన్మోహన్ రెడ్డి కాడికి 1 నెల అధికంగా జైల్లో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ. ఎందుకు వాడికి ఆ కర్మ? ఆ పాప పని వాళ్ళ నాయకుడిని నమ్మినందుకు నట్టేట ముంచాడు వాళ్ళ జీవితాలని. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డిని నమ్మి కదా వాళ్ళు సంతకాలు పెట్టింది. రాజశేఖర్ రెడ్డిని నమ్మి సంతకం పెట్టారు, రాజశేఖర రెడ్డి చచ్చిపోయిండు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత మోపిదేవి వెంకటరమణ అనేటటువంటి వ్యక్తికి ఏమన్నా కంపెనీ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా సృష్టించుకున్న 18 కంపెనీలు ఒక కంపెనీలు ఏమన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టరా, IAS ఆఫీసర్లు బలైపోయారు. ఈ దొంగ కంపెనీలు, పేపర్ కంపెనీలు సృష్టించడానికి మూల విరాట్ ఎవడు? ఈ వేణుంబాకం విజయ కసాయి సారాయి రెడ్డి గాడి. నేను ఎందుకంటున్నా? విజయసాయి రెడ్డి విఘ్నుడే అంటుండా. విఘ్నం దేనికి వాడాలా? దేశ సర్వతోముఖాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విజ్ఞానాన్ని ప్రదర్శించాల. దొంగ పనులు చేసేదానికి, డెక్కాయిట్ పనులు చేసేదానికి, మంచో చెడో తెలుసో తెలియకో తప్పు చేసావు నాన్న, ఏం చేయాలా? జాతికి క్షమాపణ చెప్పు, దాచిపెట్టుకోబాకు. ఇప్పుడైనా పశ్చాత్తాపడి పార్లమెంటు ముందు మోకరెళ్ళి జరిగిందంతా చెప్పేయి. తెల్లారి నుంచి పోతే పోద్ది తొక్కలో ప్రాణం, పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు, తల్లి గర్భము నుంచి భూగర్భము మీదకి వచ్చా, ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతా, పోయేటప్పుడు నిజాలు చెప్పి చచ్చిపోతా అంటే చరితార్థుడై నిలబడతావు కదా. చరితార్థుడు, రాజులు పోయారు, రాజ్యాలు పోయిన మాణిక్యం, నీ పేరైతే చరిత్రలో ఉండిపోద్ది కదా. ఈ రోజు ఇంటి గుట్టు లంకకు చేటు అన్నారు, సామెత విన్నావుగా రామాయణంలో. ఇలా రావణ బ్రహ్మ అసురుడు ఎలా అయ్యాడు? తమ్ముడు చెప్పాడు, పరస్త్రీని అపహరించడం తప్పన్నా, సీతమ్మన్న మంచిది కాదు, పంపించేయి, మన రాజ్యం సుభిక్షంగా ఉంది. రాముడు రాజ్యం కన్నా కూడా బాగున్నది లంకేశ్వరుడు రాజ్యం. ఈశ్వరుడితో కొలిచేవాడు లంకేశ్వరుడు. ఒక చిన్న తప్పు చేయటం వల్ల ఏం చేశాడు? సొంత తమ్ముడు ఏం చేశాడు? రామవాడు అట్ట చావడో దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు విభీషణోపదేశం విన్నావుగా మనం. మంచి మాట ఎవరికి నచ్చదు. నేను ఇప్పుడు మంచి చెప్పే విజయసాయి రెడ్డికి, వాడు పశ్చాత్తాపడి పుచ్చలపల్లి సుందరయ్యను గుర్తు చేసుకుని బయటకు వచ్చి, సుందరయ్య గారు ఎవరన్నా సరే అంత పెద్ద వ్యక్తితో పోల్చలేము, కానీ ఆయన్ని ఒక రకంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా పశ్చాత్తాపం ప్రకటించి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చి వాస్తవాలు బయటికి కొద్ది రోజుల తర్వాత చెప్పే అవకాశం ఉందంటారా? నాకైతే నమ్మకం లేదు. వాడు జగన్నాటక సూత్రధారి, జగన్నాటకం ఏదో ఆడుతున్నాడు. ఏక కళ్ళతో మాలాంటి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ దిగేది, ఎక్కడ పోయేది, అర్ధరాత్రి టీ సుబ్రహ్మణ్యుడితో ఎలా మాట్లాడేది, మళ్ళీ రెడ్డి మ్యాచ్ ని గోకుతున్నారు. షర్మిలాని కలవడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు షర్మిలాది ఏం లేదు, జీరో. షర్మిల గారు నిన్న కూడా చాలా అగ్రెసివ్ గా వాళ్ళ అన్న మీద తీవ్ర విమర్శలు. అబద్ధం అదేంది? దొంగ సొత్తులో భాగం అడిగినప్పుడే నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేయొచ్చు. ధర్మంగా సంపాదించారా? ఎలా అడగతావు? నువ్వు నిత్యం బైబిల్ పూజించేటటువంటి వ్యక్తిగా నేను బైబిల్ భక్తురాలుగా అంటున్నావు కదా. దొంగ సొత్తా కాదా చెప్పమని షర్మిలాని, దోపిడీ సొత్తా కాదా చెప్పమని షర్మిలాని. దోపిడీ సొత్తులో భాగం ఎట్ట అడగతావు? నువ్వు దొంగవే. ఆవిడ అనొచ్చు, సరే దొంగ సొత్తు అయినా ఏ సొత్తు అయినా మా నాన్నగారు సంపాదించిన ఆస్తి మా ఇద్దరికి ఈక్వల్ గా రావాలి కదా అనేది ఆవిడ. అంటే దొంగ సంపాదనలో భాగం అడుగుతున్నట్టే నువ్వు దొంగవా కాదా? ఇది నా వ్యాలిడ్ పాయింట్. కష్టపడి సంపాదించింది కాదు మాణిక్యం గారు. దొంగ సొత్తులో నువ్వు భాగం అడుగుతుండవు అంటే నువ్వు దొంగవే. అంటే ఆ దొంగ సొత్తు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయంటే అప్పుడు నాకొద్దురా బాబు, నువ్వేమన్నా చేసుకో, నేను మదర్ తెరీసా లాగా ఉంటానని చెప్పను. మదర్ తెరీసా లాగా ఉంటానని చెప్పను. యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్ గా అట్లా ఉంటే క్రెడిబుల్. స్పిరిచువల్ కాదు, ఇప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ ఉన్నది, మీకు తెలుసో లేదు? స్వతంత్రోద్యమంలో తెలుసు కదా. సరోజిని నాయుడు ఉన్నది, వాళ్ళు అలాగ ఉంటానని చెప్పి ఓం రూల్ ఉద్యమం నడిపించిన సరోజిని నాయుడు లాగా, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ లాగా నేను స్వచ్ఛీలతంగా ఉంటాను అని చెప్పని చెప్పు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి రాజకీయమే వ్యాపారము, సేవ కాదు. రాజకీయం 10 ఏళ్లకు కానీ 20 ఏళ్లకు కానీ అధికారంలోకి వస్తే లక్షల కోట్లు లూటీ చేయొచ్చు, శ్రమ లేకుండా దోపిడీ చేయొచ్చు. అది లక్ష్యం,
అది షర్మిలాదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డిదైనా కావచ్చు. బైబిల్ అడ్డం పెట్టుకొని ఆ బైబిల్ దేవుడికి అన్యాయం చేస్తారు, బైబిల్ భక్తుల్ని ముంచేస్తారు. ఆ పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని ఆ మాయ మాటలు చెప్తే ఇంకొకరు నమ్మటానికి సిద్ధంగా లేరు. బైబిల్ చదువుకున్నటువంటి భక్తులందరూ కూడా నేను ప్రేమతో చెప్తున్నా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని అన్న ఉంది కదా మహాత్ముడు రాసింది. జగన్మోహన్ రెడ్డికి ఒక్క పేజీ కూడా బైబిల్ రాదు. నేను మొట్టమొదటి నుంచి అదే పాయింట్ మీద ఉన్నా. చూడకుండా బైబిల్లో మొదటి పేజీని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి. అతను నటిస్తుండు, జీవిస్తుండు, జీసస్ ను కూడా మోసం చేస్తుండు, ఆల్ క్రిస్టియన్స్ ని మోసం చేస్తుండు. మోసపోవద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డికి బైబిల్ రాదు, బైబిల్ తెలియదు. మొట్టమొదటి కానీ పేజీ కానీ జగన్మోహన్ రెడ్డి చూడకుండా చెప్పగలిగితే నేను 5వ భక్తుడుగా, ఒక భగవద్గీతను నమ్మే భక్తుడుగా జగన్మోహన్ రెడ్డి అనే గజ్జి దొంగ బైబిల్లో మొదటి పేజీ కానీ చూడకుండా చెప్పగలిగితే మీ యేసు ప్రభు శిల ముందు నా శిరస ఖండించుకొని వాడి చేతిలో పెడతా. వాడికి దమ్ముంటే చెప్పమను. జగన్మోహన్ రెడ్డి అనే వాడిని నేను మాటకు కట్టుబడి ఉంటా. నేను పెద్ద కంటి రెడ్డిని, వాడు ఏ రెడ్డో కూడా ఎవడికి తెలియదు. కాబట్టి రెడ్డుల్ని మోసం చేస్తున్నాడు, అట్ట బైబిల్ని మోసం చేస్తున్నాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వాడికి కానీ బైబిల్ కానీ వస్తే బైబిల్లో ఉన్న మొదటి పేజీ ఎనీ కైండ్ ఆఫ్ చర్చిలో కానీ వాడు చూడకుండా కానీ చెప్పగలిగితే వాడికి పల్నాట్లో కన్నిగంటి అనుమతి కోసిచ్చినట్టు వాడు కోసి పెడతా. మాట తప్పను, మాట మీద నిలబడతా. నేను పెద్ద కంటి రెడ్డిని అని చెప్తుంటా. నేను మళ్ళీ భగవద్గీతను నమ్మేటటువంటి ఒక భక్తుడిగా చెప్తుంటా. ఈ కలేజ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఈ సవాల్ని సేకరించమంటున్నా. నేను మీరు అన్నట్టు క్రైస్తవులే కాదు, ముస్లింస్ని కానీ హిందూ సోదరులను కానీ అందరిని కూడా మోసం చేసిన పరిస్థితి. ఎందుకంటే పీఠాధిపతి, విశాఖ పీఠాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వాళ్ళని కూడా ఏమర్చింది ఏం లేదు. మీరు ఇచ్చినటువంటి విశ్లేషణతో నేను కూడా ఏకీపిస్తున్నా. ఎందుకంటే అందరిని మోసం చేస్తున్న పాయింట్ని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం.